ఆ హోటగరి యారో నీ దగ్గర పనికొచ్చినప్పటి నుంచి చెప్తున్నా కన్నడలో మాట్లాడకు, నాకు సమయం అయితే లేదు, తెలుగులో మాట్లాడమని. ఓహో, ఎవర్రా వాళ్ళు? తెలియదా? తెలవదా? ఎట్లా తెలుస్తా సార్ వాళ్ళు? వాళ్ళు కాదురా, వీళ్ళు వీళ్ళు వీళ్ళు. ఓహో వీళ్ళ. డాక్టర్ సురేఖ మేడం చెప్పింది చూడు, 2 పోరగాళ్ళు వస్తారని. గా పోరగాళ్ళకి ఇప్పుడు వచ్చిర్రు. మన రూల్స్ చెప్పావా? చెప్పలే. ఎందుకని? నువ్వు చెప్పమన్నావా? టిఫిన్ చేసావా? చేశాను సార్. నేను చెప్పారా? సార్ మీరు నాకు నచ్చారు సార్. ఫస్ట్ వస్తే జీతం ఇస్తారు, ఫరక్ వస్తే ఇలా ఇస్తారు సార్. గుర్తయితురా? ఏదో అవుతుంది సార్. ఫాలో మీ. అలాగే సార్. యాదమ్మా, చిన్న కాగితం ముక్కే కదయ్యా. చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదా యాదమ్మా. గొత్తాయితురా? గుత్తాయిత్రయ్యా. ఆ లిఫ్ట్ కూడా క్లీన్ చేసి. యాదమ్మా లిఫ్ట్ ఊడు. ఊడ్సానయ్యా. అది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు. గొత్తాయితురా? రే, వాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడా పారబోస్తున్నాడా? పారబోసుకుంటూ పట్టుకెళ్తున్నాడు సార్. ఎందుకంటావు? తప్పంతా మీదే. వాడి ఫ్లాట్ లో పైప్ బలిగిందని కంప్లైంట్ ఇస్తే మీరేమైనా పట్టించుకున్నారా? నన్ను చూడు, వాడు బాధ నా బాధ కదా. పైన నా బాత్రూమ్ వాడుకోమని చెప్పు. అలాగే. రే బబ్లీ, ఇప్పుడు కాదు, ఆ 2 బకెట్ల నీళ్లు అయిపోయాక. సురేఖ మంచి ఫ్లాట్ సెలెక్ట్ చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు క్లీన్ అండ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ బంటి సార్. క్లీన్. పెళ్ళయిందా? మాకేం తెలుసు? నేను మాట్లాడుతుంది నా గురించి కాదు, మీ గురించి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, అబౌట్ యూ మెయిన్. కాలేదు సార్. సార్ మొన్న అడిగితే బ్యాచులర్స్ అన్నారు సార్. బ్యాచిలర్స్ అంటే పెళ్లి కాలేదని అర్థం. ఓహో, నాకు కన్నడ రాదు కదా సార్. అందుకే అర్థం కాలేదు. అవును సార్. ఈ సిటీలో మావే సూపర్ ఫ్లాట్స్. ఇక్కడ 24 అవర్స్ వాటరు కరెంటు ఉండవా? చూడండి, ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్. ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి. లేనట్టే ఉంటామని. అలా ఉంటే అద్దె తీసుకున్నప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా. ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి. గొత్తాయిత్రా? గుత్తి అర్థమైందా అని. నేను ఇచ్చిన డోస్ కి భయపడి తెచ్చాడు. ఈ జలకేంటి సార్? థ్యాంక్స్ సార్, టైంకి మీ దయ వల్ల బరువు దిగింది. బరువా? బరువు ఏంటి? కొంచెం వెనక్కి వస్తారా? 30 minutes. వీళ్ళందరూ ఏంట్రా ఇక్కడ? వాళ్ళ బాత్రూమ్ లో నీళ్ళు వస్తలేవంటే నా బాత్రూమ్ లోకి వెళ్ళమన్నా. అవును సార్. ఏంట్రా? మగుతా నీళ్ళివ్వవా? ఎందుకు? ఆగపోతే కిచెన్ లో కూర్చున్నా. కిచెన్ లో మగ్గు నీళ్ళే సరిపోతారా నీకు? బకెట్ నీళ్లు కావాలి. ఆ సౌండ్ ఏంట్రా? వాషింగ్ మిషన్ సార్. అంటే దాంట్లో కూడా ఎవరైనా ఈ ఐటమ్ పేరేంట్రా? నా డ్రాయర్ అండి. దీనికి ఇన్ని కిటికీలు ఉన్నాయి? నాకు గాలి బాగా ఆడాలి, లేకపోతే చిరాకు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? విప్పుకొని తిరగచ్చు కదా. నీలాగా ఇప్పుకొని తిరగలేదు. నేనే చెప్పాను సార్. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు గొత్తైత్రా? మళ్ళీ వచ్చావుట్రా? ఎండిపోతుంది, కడగవా? చెప్తారు. ఏ అంజలి, మీ డాడీ ఎక్కడే? ఫ్లైట్ కి టైం అయిపోతుంది. నేను చూస్తున్నాను, అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏయ్, ఏంటి ఓకే? అది కాదే, అతను నేను కావాలని గుద్దాడు. డోర్ పోతుంది. ఏ చూడదోనా? ఏం చూడదోనా? ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు. అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం, డాష్ కొట్టడం. చిల్లర్ ఫెలోస్. ఏంటి సారీ చెప్తావా? అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని అలా గుద్దానా అని ఆలోచిస్తున్నా. ఏంటి నన్ను గుద్దుతావా? ఏది గుద్దు గుద్దు గుద్దు. ఏదో అంటే నిజంగానే గుద్దేస్తావా? వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే ఓ లోక్ చోటే క్యా? షట్ అప్. అసలు నిన్ను అనాలి. ఏయ్, ఏం నువ్వు? ఏమైంది? అది ఏం లేదు సార్,
బోర్డింగ్ టైం అయిపోయింది, నేను అటు నుంచి వస్తున్నాను, వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు, అనౌన్స్మెంట్ టెన్షన్, ఇద్దరం చూసుకోలేదు. నేను ఆ అమ్మాయిని ఇలా గుద్దేను. గుద్దించుకున్న అమ్మాయి బానే ఉంది, వాళ్ళకి లేని దీనికేంటో నాకు అర్థం కాలేదు. ఏయ్ మైండ్ లాంగ్వేజ్ अरे कुछ नहीं मियाँ, मैं उधर से आ रहा हूँ मियाँ, वो पुट्टी इधर से आ रहा है, जास को टाइम हो गया, मुझको टेंशन बढ़ गया, अब उस लड़की को इससे फंसा आई को मारा। अरे इसमें मेरी गलती काम मियाँ। వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు. మేడం బరాబర్ అవునా యు షట్ అప్ యా. ఎన్నాచమ్మా అన్న ఒన్నిల్లనా నా అంత పక్క నుంచి వందిట్టుందా పొన్ను కింద పక్క నుంచి వందాங்க నా సడన్ బాబు బాబు దేశంలో 2 రాష్ట్రాలు, రాష్ట్రానికి ఓ భాష, నువ్వు భాష గుద్దామనుకో మాకు వాసిపోతుంది, సీసా పగిలిపోతుంది. మమ్మల్ని వదిలే పదండమ్మా, నో అంకుల్ వి షుడ్ నాట్ లివ్ సచ్. మనం పెళ్లికి వెళ్ళాలి, పదండమ్మా. అబ్బా మనం పెళ్లికి నాకు జరిగిన అన్యాయం. డర్టీ ఫెలో. అబ్బో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. డాడీ మీరు కూర్చోండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బాగున్నారా? నైస్ పర్ఫ్యూమ్. Thank you. వీడేంటి అంకుల్ ఇదే ఫ్లైట్ ఎక్కాడు? ఈ సీట్ మాది. ఇది బెజవాడ కోదాడ మధ్య తిరిగి ఎర్ర బస్ కాదమ్మా, ఈ సీట్ నాది అని చెప్పడానికి. ఈ సీట్ నాది, చేది. ఏంటి అంత వీకా? అంటే నా పక్కన కూర్చుంటే లవ్ లో పడిపోతావని భయమా? అయితే వెళ్ళు, ఇటు వెళ్ళమ్మా, వెళ్ళు. ఫ్లైట్ ని సేఫ్ గా తీసుకెళ్లేది జాకెట్ లో ఉండే లాకెట్ కాదు, కాక్పిట్ లో ఉండే పైలట్. ఇది మా అమ్మది, నా సెంటిమెంట్. ఓకే ఓకే, సారీ. బెల్ట్ పెట్టుకో. నువ్వు చెప్తే పెట్టుకోవాలా? దిగే లోపల లవ్ లో పడతావో లేదో గానీ బెల్ట్ పెట్టుకోకపోతే ముందుకు పడతావు. సాల్ట్ రాలేదు. జాగ్రత్త, మీద పడుతుంది. చెప్పాను కదా, వినాలి కదా, వినరు. ఓకే, ఇప్పుడు నేను తిన్నా. ఇది నా చెరి. You want one more, sir? నో, దిస్ వన్ ఇస్ టేస్టీ. Okay. థ్యాంక్ యూ. తను సీరియస్ గా తీసుకుని ఉంటే తీసుకోదు, ఎందుకంటే నాకు అస్ట్రాలజీ తెలుసు. నీకు అస్ట్రాలజీ తెలుసా? నాకు చెప్పవా? నా హ్యాండ్ చూసి చూడవా? నా చూడు, నా చూడు. చూడవా? ముందు నన్నే గుద్దు, నాదే ఓకే చూడు. ఓకే, నిన్నే గుద్దగా నీదే చూస్తాను. ముందు అది చిందమ్మా, అది ఇమ్మా. ఏంటి లవ్ సింబల్ వేసావు? నువ్వు లవ్ లో పడతావో లేదో ఇదే చెప్తుంది. పడతావు, నీకు తగిలినాడు మామూలుడు కాదు. చూసావుగా, అక్కడ చెర్రీ కూడా వదల్లా. పడతావు, ఒక్క బోర్లా పడతావు. నేను కూడా లవ్ లో పడతానా? చేతి పిచ్చి మొహ. ఈ కంత్రి గడికి ఏం తెలీదు. దానికి ఏం చెప్పాడో నీకు అదే చెప్తాడు. కూర్చోండి. తప్పమ్మా, షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడా ఉంటాయి. ఏంది అంత కోపం? ఏది నీ చూడలేదనా? నీ చూడనక్కర్లేదు, నీ ఫేస్ చూసే చెప్తున్నాను. వాళ్ళందరూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు, నువ్వు మాత్రం వెళ్ళవు. మన ఫ్లైట్కి ఇంకా 6 hours టైం ఉందమ్మా. సరదాగా వెళ్ళి సిటీ చూసొద్దాం. ఏంటి సార్, ట్రాన్సిట్ లో కూడా మందుకు బ్రేక్ లేదా? చూడు బాబు, మనిషి జీవితం పాల సీసాతో మొదలవుతుంది. నాది మందు సీసా దాకా డెవలప్ అయింది. సిలైన్ సీసాతో ఎండ్ అవ్వకుండా చూసుకోండి. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది కదే. ఏంటి పైన చూస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ శంషాబాద్ లో కూడా ఇదే డిజైన్. రండి, సిటీ చూపిస్తాను. రండే, చూపిస్తాడంట. అతను ఏం చూపిస్తాడో నాకు తెలుసు. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నా? ఏం కనిపించింది? ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే ఇష్టమ్మా. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డాడు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. కరెక్ట్ గా చెప్పారండి. నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా. ఏమని చెప్పి ఆనందపడతారు? సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో,
నా ఫ్రెండ్స్తో సెల్ నంబర్ ఇచ్చేసిందని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్కి రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే నా చెయ్యి ఇలా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఆ తర్వాత చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా, ముద్దు పెట్టిందని చెప్తా. ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో, ఇంకేముంది, హెల్మెట్ వేస్ట్ అవ్వలేదు, మియా అయిపోయిందని చెప్తాను. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నాం, నీ ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రాలన్నీ చెప్పేస్తాను. ఛీ! మీ మగాళ్ళంతా ఇంతే, సిక్ ఫెలోస్. వెరీ గుడ్. వెల్ ప్లేడ్, గుడ్ బాయ్. యూ హ్యావ్ వెరీ గుడ్ సన్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. పార్ట్ 1 పార్ట్ 2 సార్? ఈ బాబు ఫాదర్ ఎవరో గానీ చాలా టఫ్ గా ఇలా ఉన్నాడు. తప్పు నాన్న. రోజు 5 గుడ్డు తిన్నావు కదరా. కింద పడతావు జాగ్రత్త. ఏం నోర్రా బాబు. ఇలా పడ్డారు సార్? పోలికలు ఎక్కడికి పోతాయి? డ్రాయర్ లేనప్పుడు డ్రై ఏరియాలో నడవాలి. ఓకేనా? నువ్వు పోదరా. కొత్త అయితరా లేపు. రేయ్, మీ మమ్మీ రోజు 100 రూపీస్ ఇస్తుంటదో? లేదు, 10 రూపీసే ఇస్తుంది. ఉన్నాయా? ఇదిగో. రేయ్ రేయ్, ఏరా మీ మమ్మీ రోజు నీకు పాపం 1 రూపాయి ఇస్తున్నట్టుగా? అదేం కాదు, 10 రూపీస్ ఇస్తుంది. ఏది? ఇదిగో. అమ్మా, నా డబ్బులు. పెట్రోస్ అమ్మా, పూర్తి చిరులకి హెల్ప్ చేయడానికి. ఆ కిటికీ తలుపు మూసేయండి. ముయ్యకపోతే ఇప్పుడు ఏం పగిలింది? అర్థం. ఈసారి నేను మూది పగిలిద్ది. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంత, సెంటర్ లో తంత, ఫ్లాట్స్ లో తంత, ఎక్కడ దొరికితే అక్కడ తంత. అమ్మో, బ్లడ్ ఎక్కడికి పోద్ది? ఏయ్, ఎక్స్ట్రాలు పోతే నేను మామూలుగా తన్నాను. వామ్మో, వీడు నీ నోట్లోంచి కాదు తల్లోంచే ఊడిపడ్డాడు. నాకు చాలా టెన్షన్గా ఉంది, వెళ్ళిపోదాం పద. ఉండరా, ఈసారి ఏం పగులుద్దో. చాక్లెట్.
జిల్లా నడిపొట్టులో వాడు మిమ్మల్ని కొడితే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయకుండా ఎందుకు వదిలిపెట్టారు నాన్న? ఒక్క ఫోన్ చేసి ఉంటే. ఆ బాబు టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? బ్యాట్ ఇచ్చుకొని గ్రౌండ్ లో దిగినోడి తెలుస్తుంది. అక్కడ డైర్లో నుంచి ఆవిర్లు వస్తుంటాయి. రావా? మనం కత్తి బట్టి 25 అయినదిరా. వాడు 25 వచ్చినాక కత్తి పట్టినాడు. ఇంకొక 25 దాకా లేవకుండా కొట్టినాడు రా. దశరథ రామయ్య సముద్రం లాంటోడు. పరిస్థితిని బట్టి ఎనికి ముందుకి అడుగేస్తాడు. కానీ వాడి కొడుకు ఉప్పెనా అందినంత మట్టుకు తుడిచిపెట్టేసినాడు. పరువు తీసినాడు, పదవి లాక్కుపోయినాడు. సింహాల్లా బతుకుతున్న మనల్ని వీరి కుక్కల్ని చేసినాడు. ఇప్పుడు సీఎం కి నేనేం చెప్పాలా? బతకనివను, వాడిని బతకనివను, మన పరువు పోనివను. అంత లేదు, వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారు. వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఏం లేదు బా, అమ్మా నాన్న చిన్నప్పుడే గొడవలో చనిపోయారు. అప్పటి నుంచి దానికి వైలెన్స్ అంటే భయం, అంతకు మించి వేరే ఏం లేదు బా. రే ఇంకెప్పుడు ఇలా జరగదురా. హలో, నేనే మాట్లాడతాండా. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకాపేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు లంచ్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదా ఇడిచిపెట్టిన. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటిమి. అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోకా ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనడాయే, నీ మెడలా మొల్లో ఉన్న ఇంకెవ్వతానా ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు? నవీన్ ఆప్షన్ పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో ఇట్లనే అంటాం. అర్రే కోకాపేట అంటే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడిని పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి కూకోండి. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా. అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్కా. మస్తు శీదర. ఫ్యాన్ ఏమంటారా? దిమాకైనా ఖరాబ్ అయిందిరా. ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చు వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట. బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దమన్నారా ఎద్దవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్క. కరెస్టే, నువ్వు అంటుంటే మంచిగానే ఉన్నది కాంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గితే కలర్ తగ్గిపోదు. అసలే గ్రామర్ అయితే యామరు కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క. కదుబసు మోసేస్తున్నాడు పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. మామూలుగా పెడతారేంటి? ఒక చైనీసు, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటాడు 1 లక్ష ఇచ్చుంటా కదా. అబ్బో, నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు విఐపీస్. నువ్వు అట్లనే అని నేను ఇట్లనే అంటాడు. అడుండ్రి మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేదరా. అమ్మయ్య, మీ చెల్లి నవీంద్ర. కోకాపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇగో మంచిగా ఫోటోకి నగలు పడాలి. వెల్కమ్. మీరందరు మీ పనులు మానుకుని మా మ్యారేజ్ యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషం. యూనివర్సిటీ కాదు, యానివర్సరీ అనాలి. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. థ్యాంక్ యూ. డబ్బులుంటే పుట్టినరోజు పండగే, పెళ్లి రోజు పండగే. ఏరా రియల్ ఎస్టేట్ మహిమ.
రండి. Happy anniversary. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగుంది. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా, కానీ మన కాలనీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ స్కూటర్లు ఆటోల్లో వస్తే మన పెస్టీజ్ తక్కువ అవుతుందని కట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నానులే. తమ్మి సందు దొరికితే వదలవే. సౌండ్ దొరకపోయినా వదలండి బావ. ఈయనెవరు ఇచ్చిన ప్రతిదీ అందుకుంటున్నాడు? మీ పనోడా? చీ పనోడింది నా పెనిమిటి కిషన్ యాదవ్. ప్రతి మగవాడి ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు. నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడ ఉంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు? ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. అరే ఈ సీర ఎంత పెట్టుకున్నావేంది? 3.5 లక్షలే. 3.5 లక్షలా? నా తన కూడా సీర లేదు. మరి ఇడ్డురని చెప్తావు తమ్మి, 3.5 లక్షల చీర ఉంటదా? సీరతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారులే. ఈ మా ఇళ్ళల్లో మగోళ్ళు అన్నం తినే ముందు తీర్థం లెక్క తీసుకుంటే స్టైలు. ఏంటిది? బంగు. బొంగ? బొంగుగా తమ్మి, బంగు అనాలే. మరి రంగేంది సున్నంలా ఉంది? అన్నం తినే ముందు తాగితే అదరొద్ది. బాగుంది. బొంగు స్టైల్ వసు తాగపోతే అక్క పూలు అవుతుంది. పూలు కాదు పీలు. నేను ఇంగ్లీష్ లో కొంచెం ఈక్ కదక్క. ఈ మొంతేస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇంకా